హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుందిగా బఠానీలు అంటారు. బఠానీలని జీర్ణకోశ సమస్యలు ఉన్నప్పుడు, పిత్తం కప్పము కరెక్ట్ లేనప్పుడు, మనలో ఉన్నట్టు ఉష్ణోగ్రత లెవెల్ కరెక్ట్ లేనప్పుడు బఠానీలు తినడం వల్ల చాలా వరకు పేగులకు, కడుపులకు, స్టమక్కి, డైజెషన్ సమస్యలకు తక్కువ చేస్తుంది. అంతేకాకుండా చాలా మందికి బ్రెయిన్ అనేది డెవలప్మెంట్ కాదు. చిన్నపిల్లలకైతే బఠానీలు తినిపించడం వల్ల బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది. అలా అని లిమిటెడ్గా తినిపించాలి, అధికంగా తినిపించకూడదు. ఇది చాలా వరకు ఇది మళ్ళీ మోషన్స్ అయ్యే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో ఎప్పుడైనా ఆకలి బాగా వేసినప్పుడు, తినడానికి ఇంట్లో ఏమీ లేనప్పుడు బఠానీలు తినడం వల్ల అన్ని విధాలుగా మంచిది. ఇది మంచి బ్లడ్ సర్క్యులేషన్ చేస్తుంది. ఇంకా హార్ట్కి మంచిది. హార్ట్ పేషెంట్స్ కూడా ఇది తినడం వల్ల కొద్ది వరకు గట్టిగా మెరుగై స్ట్రాంగ్ అవుతారు. వాళ్ళ ఎబిలిటీస్ని, మెంటల్ ఎబిలిటీస్ని, ఫిజికల్ ఎబిలిటీని స్ట్రాంగ్ చేసుకుంటారు. సో బఠానీలు మాత్రం ఎక్కువ ఆకలి అయినప్పుడు కొనుక్కొని తినడం వల్ల మంచిది ఫ్రెండ్స్. జీర్ణాశయానికి మంచిది. అలా అని అధికంగా తినకండి, లిమిట్ ఆఫ్ రేషియోస్ తోటి తినండి. ఇది ఫ్రెండ్స్, నాకు తెలిసిన విశేషాలు మీతో షేర్ చేసుకున్నాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.